హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే 2 రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నానండి. ఒకటైతే ప్రాన్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవచ్చో కుక్కర్లో చూద్దాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. ఇది కూడా చాలా ఈజీ. మనకి ఎప్పుడన్నా ఇంట్లో ఇన్స్టెంట్గా పిండిలు ఏమైనా లేకపోతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. లక్ష్మీ విలాస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నానండి. మనం ఎంత క్వాంటిటీలో అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నామో దాని తగ్గట్టుగా ఒక బౌల్ తీసుకోవాలి. అలాగే దానిలోకి బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అనమాట. దాన్ని నేను 2 కప్పుల వరకు యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 కప్ వరకు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకున్నానండి. ఇలా 2 స్పూన్ల శనగపిండిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. అంటే మనం వేసుకున్నవన్నీ ఒకచోటే ఉండిపోతాయి కదా, అలా లేకుండా మొత్తం 3 కూడా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు ఇక్కడ నేను 1 కప్ వరకు తీసుకున్నానండి. ఇలా పెరుగుని వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పెరుగుని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని మనం ఎంత యాడ్ చేసుకోవాలంటే మనకంతా బాగా మిక్స్ చేయి కొంచెం జారు పిండిలా అవుతుంది కదా, అలా అయ్యే వరకు కూడా మనం ఎంతైతే వాటర్ పడుతుందో అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం జారుగా ఉండేటట్లుగా వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు పెట్టుకొని అవసరం ఉండదు. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, మనకి వాటర్ అంతా పైకి తేలినట్టు వచ్చింది కదా. మనకి రవ్వ అంతా కూడా బాగా నాని ఇలా కొంచెం దగ్గర పడినట్టు అవుతుందండి. మనం వేసుకునే ముందు ఇంకొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుని అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత దీని మీద మనం దోశలా వేసుకోవాలి. మనం దోశ వేసుకున్నప్పుడు పిండి అయితే చాలా జారుగా ఉండాలండి. మనకి దగ్గర పడిపోయి గట్టిగా ఉన్నట్టుంటే మనకి దోశలు అనేవి అంత పలుచగా రావన్నమాట. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశలా వేసుకోవడమే. మనం స్ప్రెడ్ చేసే కొలది పలుచగా వస్తుందండి. మనకు కావాలంటే పలుచగా వేసుకోవచ్చు, లేదంటే ఉతప్పల్లా వేసుకోవాలంటే అలా అయినా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత దాని మీద ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. మంచి చట్నీ పెట్టుకు తింటే చాలా సూపర్గా ఉంటాయి. ఆయిల్ వేసుకుని 2 వైపులా కూడా కాల్చుకుంటే మనకి దోశ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మన ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి, దోశ పిండి లేకపోతే మనకి ఈ పిండిలు అనేవి మన ఇంట్లో ఎప్పుడూ రెగ్యులర్గానే ఉంటుంటాయి కదండి. అటువంటిప్పుడు ఇలా వేసుకుంటే చాలా ఈజీగా మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఒక 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దోశ అయితే మనకి ఒక పక్క అంతా కాలింది కదా, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా టిఫిన్ లేనప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఓకే, చూసారు కదండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సింపుల్గా చేసుకునే రెసిపీని అయితే సింపుల్గా ఒక 5 మినిట్స్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానని చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. దానిలో ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేశాను. అంటే లవంగాలు, కొద్దిగా మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా యాడ్ చేశాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి స్లైసెస్ కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు నేను ఇక్కడ ఒక 2 తీసుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా మిడిల్లో కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. ఇవి వేసాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి. ఇవి రొయ్యలు అయితే ముందే ఉడికించుకున్న రొయ్యలు అనమాట, వాటిని యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలు ఎప్పుడైనా కానివ్వండి పచ్చివి డైరెక్ట్గా యాడ్ చేసే కంటే కూడా ఇలా ఉడికించుని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకుని 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. అంటే ఒక పెద్ద స్పూన్ వరకు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలా వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. మనకి రొయ్యల బిర్యానీలోకి కరివేపాకు అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి.
ఇలా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశానండి. ఇవి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కారంని యాడ్ చేశానండి. అంటే కొంచెం స్పైసీగా తింటే కొంచెం కారంని యాడ్ చేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారంని అయితే యాడ్ చేశాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేశాను. అలాగే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేశాను. మీరు గరం మసాలా పౌడర్ ఇంట్లో ఉంటే ఇంట్లో వేసుకోవచ్చండి, తయారు చేసుకుంది. నేనైతే రెడీమేడ్దే వేశాను. ఎవరెస్ట్ చికెన్ మసాలా ఉంటుంది కదా, అది వేసానండి. గరం మసాలా పౌడర్ కావాలంటే అదైనా వేసుకోవచ్చు, బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఈ చికెన్ మసాలాతో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి రైస్ని వేసుకుంటున్నానండి. రైస్ని నేను 1/2 కిలో రైస్తో చేస్తున్నానండి. నేను రైస్ని అయితే ముందేమీ నానబెట్టలేదండి. డైరెక్ట్గా ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ వాష్ చేసుకుని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. నానబెట్టుకునే అవసరం లేదండి. మనకు టైం లేనప్పుడు డైరెక్ట్గా కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా బాగుంటుంది. ఏంటంటే మనం నానబెట్టుకుంటే కనుక మనకి వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం తక్కువ వాటర్ పడుతుంది. మనకి టైం లేనప్పుడు నానబెట్టుకోకుండా డైరెక్ట్గా వేసుకుంటే డబల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ నేను డబుల్ క్వాంటిటీలోనే యాడ్ చేశాను, ఎందుకంటే రైస్ని నేను నానబెట్టలేదు కాబట్టి. అలాగే ఇక్కడ నేను రైస్ని నార్మల్ రైస్ని యూజ్ చేశానండి. నాకు ఇదే నచ్చుతుంది. మీరు కావాలంటే ఇదే స్టైల్లో బాస్మతి రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ని వేసుకుంటే కనుక ఒక 1/2 గ్లాస్ వాటర్ని తగ్గించుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాం కదండి. ఒకసారి మిక్స్ చేసుకుని మనకి ఏమైనా సాల్ట్ కానీ మసాలా కానీ తక్కువైతే ఒకసారి యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని నేను ఇంకా మూత అయితే పెట్టేస్తున్నానండి. మనకి ఇది 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత జస్ట్ 1 మినిట్ పాటు సిమ్లో పెడితే మనకి రైస్ చాలా పొడి పొడిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇదైతే ఉడికిపోయిందండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, మనకి రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయింది కదా, చాలా పొడి పొడిగా కూడా ఉంటుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చూసారు కదా, చాలా ఈజీ. మనం కర్రీ చేసుకునేంత టైం కూడా పట్టదండి, చాలా తొందరగా అయిపోతుంది. ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా తినాలనిపిస్తే ఫాస్ట్గా చేసుకుని తినేయచ్చు. నేను ప్రాన్స్ యాడ్ చేశాను కానీ ఇవి యాడ్ చేసుకోకుండా నార్మల్ పలావ్లా కూడా చేసుకుని తినచ్చండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఈరోజు చేసిన 2 సింపుల్ రెసిపీస్ కూడా మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లక్ష్మీ విలాస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.